అర్ధరాత్రి మధ్యలో జరిగే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి చూడడం వల్ల ఈ ఛానల్‌కి కొంత గ్రోత్ అనేది ఏడుస్తది. రైట్. స్టార్ట్ చేద్దాం. నేను రాత్రి ఏం జరిగిందంటే మనీష్ ఏడ్చిండు. అదేందది? ఏదో బాబు ఏడ్చాడు వుడ్‌వర్డ్స్ పట్టండి అన్నట్టు చెప్తావు. మనీష్ ఎందుకు ఏడుస్తాడు భయ్? మనీష్ కావాలంటే ఇంకోని ఏడిపిస్తాడు కదా! మనీష్ ఎందుకు ఏడ్చిండంట్రా? అట్నే ఉంటది భయ్ టైము. మనీష్ ఏడ్చిండు. ఎవరినైతే మనీష్ తక్కువ చేసి మాట్లాడిండో ఇమాన్యుల్ గానీ, రాము గానీ ఆళ్ళిద్దరూ మనీష్‌ని ఓదార్చిర్రు. అట్లుంటదన్నట్టు. అట్లుంటది టైము. ఇట్లా ఇట్లా తిరుగుతది. చిత్తు బొత్తయితది. లైక్ దట్ మనీష్ ఏడవడానికి గల కారణాలేంటి? అట్నే సంజనక్క ఓ మాట అన్నది. నా బ్రెయిన్ వాడాల్సిన టైం వచ్చింది. బ్రెయిన్ వాడుతున్నా అన్నది. వాయమ్మో! అక్క బ్రెయిన్ వాడకుండా ఏదో సిల్లీగా చేస్తేనే ఆ రేంజ్‌లో ఉందంటే మరి అక్క బ్రెయిన్ వాడతా అంటుంది. మరి ఏ రేంజ్‌లో ఉంటదో మనం ఆలోచించుకోవాలి. అట్లుంటది ముచ్చట. అట్నే ఇమాన్యుల్ రీతు విషయంలో, రీతు సృష్టి విషయంలో ఇట్లా రకరకాల బాధలు భరణి, తనుజ వీళ్ళు కూడా సృష్టి విషయంలో కావచ్చు, లేదు ప్రియా విషయంలో ఇట్లా కొందరు విషయాలలో కొంత బాధపడ్డారు. అదేంటి ఏం కథ అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని పాతోళ్ళు ఒక లైక్ కొట్టి కొత్తోళ్ళు మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నేను నిమ్మలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మీరు కావాలంటే 1.5, 1.25, 2 ఇష్టం ఉన్న స్పీడ్లో పెట్టుకొని చూసుకునే ప్రయత్నం చేయండి. ఆ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. మంచిగా నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. సో దయచేసి ఒకసారి విజిట్ చేయండి. నచ్చిన ఫుడ్ ఐటమ్ని ఒక పావు కిలో ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే చల్ షురు చేద్దాం. రాత్రి సృష్టి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని డిస్కషన్స్ ఇప్పుడు భరణి ఇమాన్యుల్, రాము వీళ్ళతో చెప్తున్నానంట. యాక్చువల్లీ అసిస్టెంట్ అనగానే మిమ్మల్ని తీసుకుందాం అనుకున్నా. కాకపోతే మీరు ఆల్రెడీ చాలా వర్క్ అంటే మీకంటూ వర్క్ ఉంది కదా. ఇప్పుడు బట్టలు పిండడంలో ఆయన కావచ్చు, ఊడడంలో నువ్వు కావచ్చు, చాలా బిజీ కదా. ఎందుకంటే మీకు ఇబ్బంది అని తనుజని తీసుకున్నాను. ఓకే వ్యాలిడ్. సెకండ్ది రీతు చౌదరి అండ్ సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఆమె నన్ను అట్లా అంటదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాతో మంచిగా ఉన్నది. మరి బయటకు పోయిన తర్వాత అట్లా అన్నది. ఆఫ్ కోర్స్ ఇక ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కొక్క తిరిగి ఉంటుంది, చెప్పలేము. ఇక ఆ తర్వాత ఇంకేమున్నాయి చిన్న డిస్కషన్స్ ఉన్నాయి. అవన్నీ వేసి నామినేషన్స్ గురించి ఎట్లనో రేపు నామినేషన్స్ ఉంటాయి. అమ్మో ఎంతసేపు ఉంటుందో, ఎంత అరుపులు ఉంటాయో అని చెప్పి అట్లాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక మెయిన్ డిస్కషన్ వచ్చేసి దొంగతనాల్ని అరికట్టాలి. ఈ సమాజంలో జరుగుతున్న దారి దోపిడీలు, దొంగతనాలు ఇట్లాంటివన్నీ అడ్డుకట్టడానికి సంజన గర్లాని రాణి ఆఫ్ హౌస్ అంటే పూనుకున్నది. ఆ పూనుకొని ఏంటంటే అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఎవరితో? యాక్చువల్లీ మనీష్ తోటి, శ్రీజాతో అక్కడ మాట్లాడుతుంది. ఏం చెప్తుందంటే ఇదన్నిటికీ సొల్యూషన్ ఒకటి ఉండాలి. మనం ఫుడ్ని కరెక్ట్గా కాపాడుకోవాలి. ఫుడ్ని దొంగతనాలు జరగకూడదు అని నా మెయిన్ ఇంటెన్షన్. సో దీనికోసం నేను ఒక కొత్త పదవిని క్రియేట్ చేసిన స్టాకిస్ట్. ఈ స్టాకిస్ట్ అనేటోడు ఏం చేయాలంటే స్టాక్ని కాపాడాలి. అంటే వచ్చిన ఫుడ్ ఐటెంలో రేషన్ మేనేజర్ లాగా ఉండి మొత్తం కాపాడాలి. అంటే శ్రీజ ఉండి ఆల్రెడీ ప్రియా ఉంది కదా, ప్రియా చేస్తుంది కదా, మళ్ళీ కుకింగ్ ఇన్ఛార్జ్, కుకింగ్ మానిటర్ ఉండగా మళ్ళీ కొత్త పదవి ఎందుకు అని అంటే అక్కడ ఆల్రెడీ మనీష్ కూడా నాకు కావాలి ఆ పదవి అని అన్న ఒక్క మాట కూడా అనలే, ఒక్కసారి కూడా అనలే. కాకపోతే ఆ డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ సంజన ఉండి మనీష్ నువ్వైతే స్ట్రిక్ట్గా ఉంటావు, కరెక్ట్గా ఉంటావు, సో నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు ఇన్ఛార్జ్ ఉండు, దొంగతనాలు జరగకుండా చూసుకో అంటే ఓకే అంటాడు. ఓకే అన్నందుకు ఇక్కడ శ్రీజ నిజం చెప్తున్నా మనీష్ని అంటున్నాడు పూచిక పుల్లకు పనికిరాని ఆ టైప్లో పర్సన్ని చూస్తారు చూడు. ట్రీట్ ఇంట్లో ఎందుకు పనికిరాని నేచర్ తోటి ఉండే ఒక లేజీ అండ్ వేస్ట్ ఫెల్లో ఆ కైండ్ ఆఫ్ పర్సన్ని ట్రీట్ చేసేటట్టుగా అట్లా ట్రీట్ చేస్తుందబ్బా. గలీజ్ అనిపించింది నాకు. అది తప్పు అనిపించింది. ఎందుకంటే నీకేం పని లేదు కాబట్టి పక్కన పని గుంజుకుందామని చూస్తున్నావు అంటది, లాక్కుందామని చూస్తున్నావు కదా అంటది. ప్రియా పని లాక్కుంటున్నట్ట. అట్లా కాదు, నేను ఉండాలి నేను అనట్లేదు, ఎవరున్నా ఓకే. కానీ భరణి గారు నేను ఇంకెవరంటే మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి మా ఇద్దరిట్లో ఇప్పుడు కొత్త హౌస్ మేట్, కొత్త ఓనర్ కాబట్టి మా ఇద్దరిట్లో ఎవరికి ఇచ్చినా ఓకే. అది ఉంటే బెటర్గానే ఉంటుంది కదా. మనకు దొంగతనాలు కూడా జరిగాయి. నేనైతే స్ట్రిక్ట్గా ఉంటాను అందరూ అని అంటే నువ్వు ఉంటావు స్ట్రిక్ట్గా, నీకు అందరూ చెప్తారు. నేను స్ట్రిక్ట్గా ఉంటాను, నాకు అందరూ చెప్తారు, అవసరం లేదంటది. అరే ప్రియా ఉంది, ప్రియా సరిపోతుంది. కుకింగ్ మానిటర్ అని ఒకరికి ఇచ్చినప్పుడు మళ్ళీ ఈమె ఎందుకు అంత అరుస్తుంది నాకు అర్థం కాలేదు. ఈమె ఎందుకు అంత అరుస్తుంది అండ్ అక్కడ సంజన గారు చాలా క్లారిటీగా ఇప్పుడు ఒక కుకింగ్ మానిటర్ ఉంది, ఆమె 24 hours అక్కడ అంటే 12 hours అక్కడ నిల్చొని చూడలేదు. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తను వాష్రూమ్కి వెళ్తుంది, ఇంకెక్కడ స్నానానికి వెళ్తుంది, ఇట్లాంటి టైంలో చూసుకోవడానికి ఒకరు కావాలి. సో అతను చూసుకుంటాడు అని అంటే లేదు, అవసరం లేదు, అట్లా చేస్తారు, ఇదంతా రెస్పాన్సిబిలిటీ ఒకరిది. ఇక ఆ తర్వాత ప్రియా కొద్దిసేపటికి వస్తుంది. దానికంటే ముందే ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ ఏమంటుంది తెలుసా, పని లేక నువ్వు ఇంకో పక్కన పని దోచుకోవాలని చూస్తున్నావు అంటది. అండ్ ఇదే కంటిన్యూ అవుతుంటే డిస్కషన్స్ మధ్యలో ఏమంటుంది తెలుసా శ్రీజ, అయితే నాకే ఇచ్చేయండి అది అంటది. నాకు అవసరం లేదు. మనీష్ ఏమంటాడు, నాకు అవసరం లేదు, ఎవరికి ఇచ్చినా ఓకే అంటే అయితే నాకు ఇవ్వండి అంటది. అనగానే మనీష్ అంటాడు, సరే నువ్వు అది తీసుకో, ఈ లాండ్రీ ఇన్ఛార్జ్ నాకు ఇచ్చేసే అని అంటాడు. అంటే అది నీకెందుకు ఇస్తుంది, నాకు అలాంటి చేసిన పని నీకెందుకు ఇస్తా అంటది. అరే అది ఇయ్యవు ఇది ఇయ్యవు అని అంటే అసలు నీది ప్రియా పని నీకెందుకు అంటది. పక్కనోడి పని నీకు పని లేదు కాబట్టి పక్కనోడి పని లాక్కుంటావా.
అసలు నాకు ఆ మాటలకి సర్ర అనిపించిందిలే. అట్లా తప్పు కదా! ఆ మనిషి యాక్చువల్లీ మనిషి గొప్పోడు, తోపు, తురుము అని నేను ఏనాడు చెప్పలేదు కానీ, ఇట్లా మరీ పొడవడం డైరెక్ట్ పిన్నిస్ పెట్టి గుచ్చినట్టుగా అట్లా గుచ్చుతుంటే కరెక్టా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ శ్రీజ టూ మచ్ బిహేవియర్. దీన్ని మంచిగా చెప్పాలి అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్ పేజెస్ నాకు మెసేజ్ పెడితే కరెక్ట్ కాదు. చెప్తున్నా, చాలామంది చాలా రకాల ఫ్యాన్ పేజెస్ ఇట్లా మెసేజ్లు పెడతా ఉంటారు. తప్పు జరిగినప్పుడు తప్పే చెప్పాలి. అక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ రాంగ్. ఇప్పుడు అతను ఖాళీగా ఉన్నాడు కాబట్టి అతనికి స్టాకిస్ట్ అనే పదవి ఇవ్వడం, అక్కడ ఉన్న ఒక పొజిషన్ క్రియేట్ చేసి అది క్యాప్టెన్ ఇష్టం కదా. ఆల్రెడీ నాగార్జున గారు క్యాప్టెన్ చెప్పింది సుపీరియర్, క్యాప్టెన్ మానిటర్స్ కంటే క్యాప్టెన్ సుపీరియర్ అని చెప్పి మానిటర్స్ అందరూ క్యాప్టెన్ మాట వినాలని చెప్పిన తర్వాత కూడా నేనినా అవసరమే లేదు, నేను ఎందుకు ఇంట అని బిల్డప్లు కొట్టడం ఎందుకు కరెక్ట్ కాదు. చెప్తుంటే క్యాప్టెన్ చెప్తుంటే క్యాప్టెన్కి రెస్పెక్ట్ లేదు, అక్కడ మనీష్ని ఇట్లా తీసేసినట్టు మాట్లాడడం. నేను స్ట్రిక్ట్గా ఉంటాను అని అందరూ అంటారు అని అంటే, నేను కూడా స్ట్రిక్ట్గానే అందరూ అట్నే చెప్తారు ఎవరికి వాళ్ళకి అని చెప్పింది. ఓకే, ఏమైనా అంటే పాయింట్అవుట్ ఈ ఒక మాట మూలకు పోయి కూర్చుని ఏడుస్తావు ఏమని అంటే అని అంటది. ఏమైనా అంటే పాయింట్అవుట్ చేస్తావు, మూలకు పోయి కూర్చుని ఏడుస్తావు అని అంటది. ఆ తర్వాత దొంగతనం ఆపాలి అనేది నా మెయిన్ మోటో, అందుకే ఇది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా అంటే అక్కడ ప్రియా వచ్చింది. ప్రియా రాగానే ప్రియాకి ఏం చెప్తుంది తెలుసా, నీ వర్క్, నీ మానిటరింగ్ తీసేసి నీ వర్క్ తీసేసి మనిషికి ఇస్తారట అట. ఆ మాట అన్నది ఆమె. లేదు నేను అట్లా కాదు, నేను స్టాకిస్ట్ అని ఒకటి క్రియేట్ చేసిన అంటే నా వర్క్లోకి నేను ఎవరిని అలో చేయను, స్టాకిస్ట్ ఏంది, నేనేంది, నేనే చేసేది ఏంటి, ఇంకేం చేస్తాను నేను అంటే, నువ్వు ఆ వంట చూసుకో, అదంతా చూసుకో, ఇక్కడ వచ్చిన సామాన్ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తాం. యాక్చువల్లీ దీనికంటే ముందు ఒక చిన్న డిస్కషన్లో ఏముంటుందంటే, వచ్చినవి వచ్చినట్టుగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం, ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళకి కాపాడుకుంటారు. 6 అరటిపండ్లు వచ్చినాయి అనుకో, మనిషి కోటి ఇచ్చుకున్నాం అనుకో, 8 మంది అయ్యారు కదా, ఇప్పుడు ఎన్ని ఉంటే అన్ని ఇచ్చుకుందాం, తక్కువ వస్తున్నాయంట బాగానే. అయితే అవన్నింటినీ ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వాళ్ళదే అని చెప్పింది. ఇది కూడా రైట్ పాయింట్, శ్రీజ చెప్తుంది పాయింట్. అయితే మనీష్ ఏమంటారంటే, పోయిన వీక్ చాలా వచ్చినాయి, ఈ వీక్ ఎన్ని వస్తాయి తెలియదు, పోయిన వీక్ చాలా వచ్చినాయి, వేస్టేజ్ కూడా అయినాయి, మరి ఈ వీక్ ఎన్ని వస్తాయో చెప్పలేము, అన్నిటికీ కలిపి ఒక మానిటర్ ఉండగానే ఓకే కదా అన్నట్టుగా అంటాడు. నీకు పని కావాలని చెప్తాను, నువ్వు ఇట్లా ఎత్తున్నావు అట్లా ఎత్తున్నావు అని ఓ మాట. ఇక ప్రియా వస్తే ప్రియా గట్టిగా అరుస్తుంది, నా కిచెన్లోకి ఇంకెవరిని అడుగుపెట్టనే, ఇది నాది అంటే, నేను క్యాప్టెన్గా చెప్తున్నా అంటే, మీరు రాకంటే ముందు నేను మానిటర్ అని ఇట్లా బ్యాడ్జ్ చూసి చూపిస్తా ఉంటాను, మానిటర్ని, కిచెన్ మానిటర్ని అని. వీళ్ళకి ఒకరికి సీఎం పదవి, ఒకరికి పిఎం పదవి వచ్చినంత బిల్డప్ ఇస్తారా ఇల్లు. ఇక అక్కడ మనిషి ఎమోషనల్ అయిపోయింది. ఇక అప్పటికే ఎమోషనల్ అయిపోయింది. ఒకసారి లేచి పోబోతుంటే ఆగాక మనిషి మాట్లాడదామని కూర్చొని పెడితే, నేను వస్తాను ఇప్పుడు 2 minutes వస్తా అంటాడు అని ఇట్లా లేస్తూ ఉంటాడు. లేస్తుంటే కూర్చోంటే కూర్చున్నాక మళ్ళీ మాట్లాడుతుంటే మళ్ళీ గట్టిగా ఇష్టం ఉన్నట్టుగా ర్యాష్గా మాట్లాడుతారు వీళ్ళు. టక్కన అడిగి లేచి వెళ్ళిపోతాడు. ఇక లేచి చక్క వెళ్ళిపోయి బయట కూర్చుంటాడు, బల్ల ఏడుస్తాడు. అంటే ఏడవడం అంటే ఆ కైండ్ ఆఫ్ ఏడవడం కూడా కాదు, ఒక యాంగ్జైటీ తోటి, పాపం ఆయనకి యాంగ్జైటీ ప్రాబ్లం ఉంది అని అన్నాడు. అంటే కొంచెం టెన్స్ అయిపోయింది మనిషి, టెన్స్ అయిపోయి అని ఇట్లా అని ఏడుస్తుంటే టక్కన ఇమాన్యుల్ ఉండి, ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అన్న, ఏడవకన్నా ప్లీజ్ అంటే, రాము వచ్చి అన్న ఏమైందన్న అన్న, నువ్వు ఎంత తెలుగుగలవు అన్న, నువ్వేమన్నా ఉంటే నువ్వే మాకు చెప్పేటోను అన్న, ముందు ఇంకా చాలా కష్టం ఉంటుందన్న, నువ్వే మాకు చెప్పేటోను, నువ్వు ఏడిస్తే ఎట్లా అన్న, నువ్వు టక్కన పసిగడతావు అన్న, ఏది ఉన్నా కరెక్ట్గా నువ్వు అనలైజ్ చేస్తావు అన్న, సూపర్ అన్న, నువ్వు తోపన్న అని రాము చెప్పడం. ఇటు ఇమాన్యుల్ అన్న ఏం జరిగిందో తెలియదు కానీ నువ్వు ఏడవద్దన్న పట్టుకోవడం, నాకైతే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో వీళ్ళిద్దరు. వాట్ ఏ స్వీట్ హార్ట్స్. ఈ రాము అయితే ఎంత ఎట్లా అంటే, అక్కడ రాముతో అక్కడ కూడా ఆ మూమెంట్లో కూడా నాకు మనిషి దగ్గర నుంచి కొంచెం నెగిటివిటీగా అనిపించింది. కానీ అయినా కానీ పోలే, మనడు ఓకే అని అంటాడు, ఇమాన్యుల్ పట్టుకుంటే ఓకే అన్నాడు, కానీ ఇట్లా అంటాడు రాముని. అన్నా కానీ రాము వచ్చి పట్టుకుని మరీ చెప్పడానికి ట్రై చేసిండు, ఓదార్చడానికి ట్రై చేసిండు. నాకు బాగా అనిపించింది. ఇద్దరు వెరీ నైస్. ఏడుస్తుంటే ఇక అక్కడ నేను అందులో పడుకోను మనీష్, నేను లోపల పడుకోను, నాకు అది వద్దు, నేను గిన్నర్ అది ఏమొద్దు నాకు, నేను మీ బెడ్రూమ్లో ఏదైనా బెడ్ ఉంటే చెప్పండి, ఏదైనా ప్లేస్ ఉంటే చెప్పండి, అక్కడ పడుకుంటా, ఇప్పుడు ఖాళీ అయింది కదా బర్నీ అన్న బెడ్, నేను అక్కడ పోయి పడుకుంటా, ఈ టైప్లో చెప్పడానికి ట్రై చేస్తున్నబ్బా. అసలు మనీష్ దగ్గర ఈ యాంగిల్ చూసేసరికి అయ్యో అనిపిస్తుంది. మనోడం చిన్నోడేం కాదు, మనోడు మిగతా వాళ్ళని సతాయించలేదా కానీ మనోడిని వాళ్ళు ఘోరంగా సతాయిస్తారు. అంటే తాడిందనేవాడు ఉంటే అందాల మా ఊరి అక్క జెల్లెల్లే శ్రీజక్క ప్రియక్క, వీళ్ళిద్దరు మామూలు కాదు. రైట్. అయితే ఇక్కడ గేమ్ కాదు, ఇక్కడ ఎవ్రీడే వీళ్ళు నోరుంది కదా అని పారేసుకుంటున్నారు, కెమెరాల కోసమే ఉంటున్నారు. వీళ్ళు కామనర్స్, వీళ్ళని ఎట్లా సెలెక్ట్ చేసిరు, వీళ్ళు అసలు ఎందుకు సెలెక్ట్ చేసిరు, వీళ్ళు అసలు కావాలని నార్మల్ జనరల్గా నిజంగా జెన్యున్గా ఉండరు. కామనర్స్ అంటే జెన్యున్గా ఉంటారు అని చెప్పి తీసుకుంటారు, కానీ వీళ్ళని జెన్యున్గా ఉండరు, ఏముండరు. వీళ్ళు అమ్మాయిలు కదా అని రెస్పెక్ట్ చేసి మనం మాట్లాడకుండా ఉంటే వీళ్ళు మీదికి మాట్లాడుతున్నారు, చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు.
అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు, నా సైలెన్స్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. కెమెరాల కోసమే ఊకే గొడవ పెట్టుకోవాలి, అవతలని తీసి పారేసినట్టు మాట్లాడాలి, ప్రతిదీ కూడా కెమెరాల కోసమే చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి తన ఎమోషన్ని, తన గోడుని ఎల్లబుచ్చుకునే ప్రయత్నం చేసిండు. అయితే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆడోళ్ళంటే రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి నేను ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా టూ మచ్ చేస్తున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత రాముడిని ఓదార్చడం, ఇట్లా ఇమాన్యుల్ ఓదార్చడం అది చేస్తుంటే వర్స్ట్ కామనర్స్ అన్న, అసలు నిజం చెప్తున్నానా, కామనర్స్ అనే దానికి గలీజ్ మీనింగ్ చేస్తారు, మార్క్ చేస్తారు వీళ్ళు అని అన్నాడు. ఇది కొంచెం హార్ష్గా అనిపించింది. గలీజ్ అంటే బ్యాడ్ మీనింగ్ చేస్తున్నారు కామనర్స్ అనే దానికి. వినడానికి గలీజ్ అనగానే గలీజ్గా కనబడుతుంది కానీ బ్యాడ్ అని అర్థం. ద వర్స్ట్ కామనర్స్, జెన్యూనిటీ లేదు, ఫేక్ అన్న, వీళ్ళంతా ఫేక్. అసలు వీళ్ళు ఎట్లా ఉంటున్నారన్న, వీళ్ళంతా కూడా కావాలని కనబడాలి, కెమెరాల ముందు కనబడాలి, గొడవలు పెట్టుకోవాలి, నోరు వారేసుకోవాలి, ఇలా దిగజారుతూ వేరేటోళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడమే వీళ్ళ పనిగా ఉంటుందన్న. దిగజారడం అంటే ఎంతసేపు అన్నా, నేను నోరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడలేకుండా అయిపోతారు, అంతా కూడా నేను మాట్లాడగలుగుతాను, కానీ ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం సైలెంట్గా ఉంటామన్నా. అంటే అంతే అన్న, రెస్పెక్ట్ ఉండాలన్న. వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడతామా అనుకుంటూ ఇక ఇమాన్యుల్, రాము ఓదారుస్తున్నారు. మాట్లాడలేక కాదు, వదిలేస్తున్నా నేను అని. ఇక ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఇక్కడ హరీష్ టాపిక్ వచ్చింది. హరీష్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోలేడు, అసలు నెగిటివ్ చెప్తుంటే ఆయన ఎవ్వరికి ఒప్పుకోడు. అండ్ హరీష్కి నేను చెప్పాలి అని మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ నాగార్జున గారు చెప్పింది కూడా తీసుకోలేదు మనోడు, తీసుకోండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనే టాపిక్ వచ్చింది. ఆ తర్వాత సపరేట్గా గేమ్ ఆడుతున్నారు అన్న వీళ్ళంతా, ఎవరికి వాళ్ళు. అందుకే అతను కూడా సపరేట్గా గేమ్ ఆడాలని అనుకుంటాడు, ఎవరితో కలవద్దు అనుకుంటాడు. ఏందన్నా ఈ నాగార్జున గారి దగ్గర ఇంత డిస్కషన్స్, ఈ ఎపిసోడ్ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లోపలికి రాగానే కాఫీ ఎందుకు ఇచ్చినావు, ఇదేంటి అదేందని లొల్లి పెడుతున్నారన్న వీళ్ళు, ఇదే ఉంది నెగిటివిటీ అన్నట్టుగా చెప్తాడు. ఆ తర్వాత ప్రియా ఇక్కడ ఏమంటుందంటే, అక్కడ లోపల డిస్కషన్ జరుగుతుంటే, ప్రియా దొంగతనం జరిగితే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అంటే ఓకే అని ఈమె చెప్తుంది. ఎవరు, సంజన ప్రియాతో అంటుంది. అంటే నేను ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, అండ్ సరే నేను తీసుకుంటా, నేను ఎందుకు గివప్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు నేను అనవసరంగా నా కిచెన్ రూమ్లోకి ఇంకో మనిషిని నేను ఎంటర్ చేయను, మనిషిని అలో చేయను, ఎవరిని అలో చేస్తే నేను గివప్ ఇచ్చినట్టు అవుతుంది. నాగార్జున గారు నీకు ఇచ్చిన డ్యూటీ వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు అన్నది పాయింట్ అంటాడు. కాబట్టి నేను తీసుకుంటున్నా, నేను దొంగతనం జరగకుండా తీసుకుంటా అన్నట్టుగా చెప్తుంది. కొద్దిసేపటికి దొంగతనం జరిగితే మళ్ళీ సంజన దగ్గరికి పోయి, దొంగతనం జరిగితే ఏంటిది, జరిగేది ఫుడ్ దొంగతనం కదా, దానిలో తప్పే ఉందిలే, జరగనీతి అంటది. అట్లా కాదు, నా పాలనలో నేను ఉండే 3 days 4 days నా క్యాప్టెన్సీలో దొంగతనం జరగద్దు అని నేను అనుకుంటున్నాను. నేను చేసింది ఏదో చేసినా అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం దొంగతనం జరగద్దు అని అనుకుంటున్నా అని సంజన ప్రియాకి చెప్తుంది. సరే నేను దొంగతనం జరగకుండా చూసుకుంటా, కావాలంటే అతను వేరే డిపార్ట్మెంట్కి పెట్టు, కానీ నా దానికి రావద్దు. అతను మానిటర్గా అతను ఏంటది స్టాకిస్ట్గా అని అన్నారు కదా, స్టాకిస్ట్గా కాదు, మీరు ఇంకేదన్నా ఇచ్చుకొని దేనికైనా పెట్టుకోరు, కానీ నా జోలికి, నా కిచెన్ జోలికి రావద్దని చెప్పింది. నా రూమ్ లాక్ లేదు, నాకు ఇక్కడ స్టాకిస్ట్ ఇంకో పర్సన్ని అసిస్టెంట్గా పెట్టుకోవడం ఇవన్నీ కాదు అన్నట్టుగా ఏదో టాపిక్ జరుగుతుంటే ఇక్కడ సంజన ఒక పాయింట్ తీస్తుంది. నా రూమ్కి లాక్ లేదు, ఫ్రిడ్జ్ ఉంది, అందులో సామాన్లు ఉన్నాయి, ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి, చేతిలో పట్టుకొని తిరగలేనంటే ప్రియా అంటది. నా కిచెన్ ఏమన్నా నేను చేతిలో పట్టుకొని తిరుగుతానా, నేను కూడా తిరగను కదా అంటది. ఇవన్నిటికి సొల్యూషనే కదా సంజన గారు చెప్పిందని నాకు అనిపించింది. ఇప్పుడు ఒక స్టాకిస్ట్నో ఒక ఇన్ఛార్జ్నో పెడితే అతను దొంగతనాలు జరగకుండా చూసుకోవాలి అన్నప్పుడు కొంచెం భయం ఉంటుంది, లేదంటే అందులో కూడా ఫన్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే అతన్ని తప్పించి దొంగతనం చేసే ప్రయత్నం చేస్తారుగా, అక్కడ కూడా ఫన్ జనరేట్ అవుతుంది. ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు ఆమె కిచెన్ని చేతిలో పట్టుకొని తిరగలేదు, ఈమె దగ్గరున్న సామాన్లను చేతిలో పట్టుకొని తిరగలేదు, ఫ్రిడ్జ్ని ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఇన్ఛార్జ్ని పెడతామంటే మాత్రం వద్దు, పెట్టుకోండి, నా కిచెన్ జోలికి రావద్దంటది. దొంగతనం చేయొద్దు అని అందరినీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని అడిగేస్తా అని చెప్పి పోయి ఒక్కొక్కరికి దొంగతనం చేయొద్దు, ఏమైనా కావాలంటే నన్ను అడగండి ఇస్తా, దొంగతనం చేయొద్దు ఏమైనా కావాలంటే అడగండి ఇస్తా అని అందరికీ చెప్పుకుంటూ వచ్చింది. సో ఇక అక్కడ బయట కూర్చుంది ప్రియా, కూర్చుని రేపొద్దున నామినేషన్ పంచాయితీ, అబ్బా అరుపులు గోల ఎట్లుంటుందో ఏమో అన్నట్టుగా డిస్కషన్ చేస్తుంటే ఇమాన్యుల్తో డిస్కషన్ చేస్తుంటే ఇమాన్యుల్ అంటాడు, మా అమ్మ ఏం చేస్తుందంటే, మీ అమ్మకి నాకు ఇప్పుడే పంచాయతీ అయిందని చెప్తుంది. మా అమ్మ పంచాయతీ పెట్టుకోకుండా ఉంటుందా మా అమ్మ అని కూడా అంటాడు. అయినా ఇక్కడ వచ్చిన డిస్కషన్స్, భరణి గారు ఇప్పుడు పర్మనెంట్ ఓనరు, అదే మా అమ్మ మాత్రం జస్ట్ టెంపరీ ఓనర్, సంజన గారు జస్ట్ టెంపరీ ఓనర్, ఇంకో 3 days ఉంటారు కావచ్చు ఓనర్గా, మళ్ళీ పోయి టెనెంట్గా ఉంటారు, కానీ భరణి గారు ఇప్పుడు పర్మనెంట్ ఓనర్, వావ్ సూపర్ అనుకుంటారు. ఇక్కడ భరణి గారిని వాళ్ళ టీంలో ఉంచుకోకుండా టెనెంట్స్ ఎందుకు అంత స్ట్రాంగ్ ప్లేయర్ని ఓనర్స్కి పంపించేసారు. ఇప్పుడు వీళ్ళు ఓనర్స్కి పంపిస్తే వీళ్ళ టీం వీక్ అయినట్టే కదా, ఇప్పుడు టెనెంట్ వర్సెస్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ నడుస్తుంది. టాస్క్లు జరిగినప్పుడు వీళ్ళు వీక్ ఉంటారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు కదా బర్నీ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అన్నట్టే అని చాలామంది డిస్కషన్ చేస్తున్నారు కదా. నాకేమనిపించిందంటే, ఇప్పుడు వీళ్ళు ఒక వారం రోజుల నుంచి ఫుడ్కి మొహమాసిపోయి ఉన్నారు, అంటే మొత్తం ఇక ఎండిపోయారు వాళ్ళు. నిజం చెప్పాలంటే పొద్దుగాల మధ్యాహ్నం రాత్రి సక్క తింటలేరు చాలామంది.
ఏ పూట చూడు టిఫిన్ అదే, లంచ్ అదే, డిన్నర్ అదే, గదే రైసు, ఆలుగడ్డ కర్రీ, సాంబార్, రైసు, ఆలుగడ్డ కర్రీ, సాంబార్. తినలేకపోతున్నారు. బర్ణన్ అటు పోతే కనీసం ఏదన్నా తిండి దొరుకుతుందేమో అన్న ఆశ అంతే. ఇది ఉంటుంది చూడు, ఏం సినిమా ఇది, శ్రీమంతుడునా? శ్రీమంతుడే అనుకుంటా. ఏదో అలసిపోయిన బతుకులు సార్, ఆశ కనబడేసరికి ఆపుకోలేక అడుగుతున్నారని చెప్పి అంటాడు చూడు. ఆ టైప్లో వీళ్ళు తిండి కోసమే. ఇప్పుడు బర్ణన్ అటు పంపిస్తే ఏదన్నా ఆయన కొంచెం చూస్తాడు కదా, కొంచెం కన్సర్న్, కొంచెం జాలి, ఇట్లాంటివన్నీ చేస్తాడు కదా. అందుకని చెప్పి ఆయన అటు తోలేద్దామని చెప్పి తోలేసారు. అందరికీ రెస్పెక్ట్ కూడా కదా, ఆ రెస్పెక్ట్ తోటి ఆటోమేటిక్గా ఆ పేరు వచ్చింది. వాళ్ళు అంత లాజికల్గా థింక్ చేయకుండా టకాటగా చెప్పేసినట్టు అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ సంజన అండ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. తనుజ అంటుంది అన్నాడు, ఫేవరెటిజంలు అట్లాంటివి ఏమొద్దు, నన్ను ఫ్రెండ్ అనుకున్నా ఓకే, సిస్టర్ అనుకున్నా ఓకే, కానీ నాకు చిన్న సజెషన్ చెప్తున్నా, ఫేవరెటిజంలు అట్లాంటివి ఏమి ఉండొద్దు, ఇక్కడ అన్నీ మనం చాలా నేర్చుకోవాలి అది అని చెప్తుంది. మనీషు, సంజన, బర్నీ వీళ్ళంతా కూడా బయట తింటారు. మనీషు, సంజన, బర్నీ వీళ్ళు ముగ్గురు కూడా ఓనర్స్ కదా, వీళ్ళు ముగ్గురు కూడా టెనెంట్స్ దగ్గర పోయి అదే ఆలుగడ్డ కర్రీ, సాంబార్ అది వేసుకొని తింటారు. ఆ తర్వాత మనీషు, సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ నా మైండ్ ఇమాన్యుల్తో చెప్తుంది, నా మైండ్లో ఒకటి ఉంది, వీళ్ళు వింటలేరు కదా, నేను బ్రెయిన్ వాడుతున్నా ఇప్పుడు చూడు అని. ఆ తర్వాత మనీష్ తోటి కూడా ఇట్లాంటి నా మైండ్లో ఒకటి ఉంది, ఎవరు నా మాట వింటలేరు అనే పాయింట్. అంటే రేపు చూడండి అంటే నేను రేపు చెప్తా అని చెప్పి ఆ తర్వాత కొద్దిసేపటికి మనీష్ తోటి మళ్ళీ మాట్లాడేటప్పుడు సంచాలక్ అనేది నేను క్రియేట్ చేస్తున్నా, సంచాలక్ అన్ని డ్యూటీలని సంచాలక్గా ఉండాలి, నాకు వచ్చి చెప్పాలి, నేను నిర్ణయం తీసుకుంటా అని చెప్పి ఒక కొత్త పదవి గురించి చెప్పింది. సంజన, తనుజ ఇద్దరు మళ్ళీ నెయిల్ పాలిష్ పెట్టుకుంటా చూపించారు. ఆ తర్వాత మధ్యలో యాక్చువల్లీ పడుకునే చేసిరు ఫుటేజ్, ఒక పావు గంట 20 నిమిషాలు పడుకునే ఫుటేజ్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ యాక్చువల్లీ ఫుటేజ్ కంటిన్యూ అయింది. యాక్చువల్లీ మిస్ అయింది అన్నట్టు, ఫుటేజ్ ఇటు పెట్టాల్సింది ఇటు పెట్టారు. ఆ తర్వాత నెయిల్ పాలిష్ అయిపోయింది. సుమన్ గురించి తనుజ అంటుంది, సుమన్ అన్న నీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారన్న, అక్కడ అంతా అరుపులు వచ్చినాయి అన్న ఇట్లా ఉండొద్దు, నువ్వు చాలా యాక్టివ్గా ఉండాలి. సంజన చెప్తుంది యాక్టివ్గా ఉండాలి ఫుల్గా, అది ఇదని చెప్తున్నారు అన్నట్టు. ఓకే అని చెప్పి ఆయన అంటాడు. సుమన్ అన్న ఏం జరుగుతుందో ఈ సీజన్ అంతా ఆగమాగం ఉంటుంది కావచ్చు, ఓటింగ్ అంతా. ఆ తర్వాత బర్నీ, తనుజ, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. రకరకాల టాపిక్లు, శ్రీజ టాపిక్, ప్రియా టాపిక్, రీతు టాపిక్, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ. అయితే ఇక్కడ రీతు గురించి ఇప్పుడు హరీష్కి అట్లా అర్థమైంది, రీతు ఆయనకు సపోర్ట్ చేసింది అన్నప్పుడు, రీతుకు నాకు పరిచయం ఉంది కదా, నేను ఏదైనా మాట్లాడినప్పుడు అది రాంగో రైటో అది నాకు చెప్పొచ్చు కదా అని. అండ్ రాత్రి వచ్చిన ప్రోమో ఉంది కదా, అదే నామినేషన్స్ ప్రోమో వచ్చింది టీవీలో. సో ఆ ప్రోమోలో ఫ్లోరా సైని ఏదో ఒక పదం వాడింది, ఆ పదం మనకి టెలికాస్ట్ చేయలేదు, ఆ పదం వాడడం తప్పు కదా అని చెప్పి నామినేషన్ పడ్డది. చూసినావు ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు, అది అట్లా వచ్చింది అంతే. చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పరిచయం ఉన్నప్పుడు స్టాండ్ తీసుకొని నాకు ఏం చెప్పాలి కదా అన్నట్టుగా ఒకటి రీతు గురించి మాట్లాడుకుంటున్నాడు. ఆ తర్వాత బర్నీ అంటే మనం చేసిన దానికి వాళ్ళు ఏం చేస్తలేరు అనే సెన్స్లో బర్నీ ఏమంటారంటే, శ్రీజాకి బట్టలు కింద పెట్టుకుంటామే కంఫర్ట్, ఆమెకు పైన ఉన్నాయి అండ్ నాయి కింద ఉన్నాయి, నేను కింద అన్నీ తీసేసి పైన వేసుకున్నా, మొత్తం మడత పెట్టినా కూడా తీసి పైన పారేసుకున్నా, ఆమె కింద ఖాళీ చేసి తీసుకో అమ్మా అని ఇచ్చిన, ఆమెకి ఏమైనా గుర్తుందా, ఆమె ఏమైనా మళ్ళీ రిటర్న్ చేస్తుందా అని ఇట్లాంటి 2-3 ఎగ్జాంపుల్ చెప్పింది అన్నట్టు. వాళ్ళు అసలు ఎంత ర్యాష్గా మాట్లాడింది నాతోటి అని అంటారు. అయితే తనుజ అంటది, వాళ్ళు అసలు అంతే, ఇప్పుడు బనానాల టాపిక్, బనానా దొంగతనం చేశారని చూపిస్తే వెనక నుంచి ప్రియ ఎట్లా మాట్లాడుతుంది, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు బనానా దొంగతనాలు చేస్తారు, వీళ్ళు మళ్ళీ ఫేరు ఇవన్నీ ఫేర్ అని మాట్లాడతారా అని చెప్పి అంటుంది కదా. సో ఆ పాయింట్ గుర్తు చేసి, వాళ్ళు దొంగతనం చేసారు, వాళ్ళు కూల్ డ్రింక్ తాగలేదా, అది తప్పు కదా, వాళ్ళు చేసిందేమో కరెక్ట్, మనం చేస్తేనేమో వెనక నుంచి మాట్లాడుతుంది, అట్లా నువ్వు విన్నవారా అని అట్లా ఇమాన్యుల్తో అంటే విన్న వాళ్ళు అంతే అన్నట్టుగా బర్నీ కానీ ఇమాన్యుల్ కానీ అంటారు. వాళ్ళంతే, వాళ్ళు చేసేది కరెక్ట్ అంటారు, వేరే వాళ్ళు చేస్తే రాంగ్ అంటారు అన్నట్టుగా డిస్కషన్ చేస్తారు. ఆ తర్వాత ఇమాన్యుల్ నాగార్జున సార్ నువ్వు చేసింది కామెడీయే అని చెప్పేదాకా అప్పటిదాకా అడుగుతున్నప్పుడు నాకు ఈ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఆయన కామెడీ అనేసరికి నాకు ఏడుపు ఆగలేదు, నువ్వు చేసింది కామెడీగానే తీసుకున్నారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు అనగానే మస్తు ఆనందము, బాధ, కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి, అమ్మయ్య నన్ను అర్థం చేసుకున్నారా జనాలు అనిపించింది. అసలు ఆయన ఆ మాట అన్న తర్వాత నుంచి ఆ తర్వాత నాకు ఆగలేదు. అప్పటి నుంచి అసలు నాగార్జున గారు ఏం మాట్లాడారో నాకు గుర్తు కూడా లేదు. నేను అట్లున్నా, లేమంటే లేచినా, కూర్చున్నా, అట్లా ఉండిపోయింది నా బ్రెయిన్ అంతా. అసలు ఫస్ట్ డే రాగానే ఇట్లా నెగిటివ్ అయిపోయింది ఏందా అని కొంచెం బాధ అనిపించిండే. ఆయన నన్ను తిట్టడం వేరు, నన్ను అనడం వేరు, ఆయన ఒక ముద్ర వేసిండు, నువ్వు ఇట్లా బాడీ షేమింగ్ చేసినావు అని. ఆ మాటకి నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అమ్మయ్య, నేను తర్వాత ఇంకో డిస్కషన్లో నేను 4 వారాలు ఉంటానో 5 వారాలు ఉంటానో లాస్ట్ దాకా ఉంటానో, ఎప్పుడో ఏదో ఒక రోజు నేను ఏదైనా మాట జారినప్పుడు అది నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. డే 1 స్టార్ట్ అయితే నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. ఇప్పుడు జనాలు నన్ను అర్థం చేసుకున్నారు, నేను ఏదైనా మాట్లాడితే కామెడీ అని వాళ్ళు తీసుకుంటారో నాకు అర్థమైంది కాబట్టి ధైర్యంగా నేను చేయగలుగుతా.
కామెడీ చేయగలుగుతా, ఏదైనా చేయగలుగుతా అన్నట్టుగా ఇవన్నీ డిస్కషన్స్ అంటే కొంత ఎమోషనల్ అయిపోయాడు. మనీష్ సంజన మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అదే వాళ్ళంతా ఒకటైపోయారు. ఒక్క నిమిషం. ఇక్కడ వాళ్ళంతా కాదు, వాళ్ళిద్దరు ఒకటైపోయారు. ఓవర్ పవర్ చేయాలి. మా సంజన అంటది, నేను మీ అందరి మీద ఓవర్ పవర్ చేయాలని లేదు, మరి అధికారం చెలాయించాలని లేదు. రేపో ఎల్లుండో మొత్తం మారిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను సడన్గా నీకు మానిటర్ ఇచ్చి వాళ్ళ మానిటర్ తీసేసి ఇట్లాంటివన్నీ చేసిన అనుకో, అనవసరంగా బదనాం అయితే తప్ప ఇంకేం లేదు. రేపో ఎల్లుండో మొత్తం బిగ్ బాస్ మారుస్తాడు. ఓనర్స్ని టెన్నర్స్ని ఓనర్స్గా మానిటర్స్ని ఇవన్నీ మార్చేస్తాడు, టాస్క్లు పెట్టి అనవసరంగా వేస్ట్ అయింది. సో నేను ఎంత క్లారిటీగా చెప్పినా కానీ, ఎంత ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్పినా కానీ ఒప్పుకోవట్లేదు వాళ్ళు. సో నా మాట వినట్లేదు. సో నేను అందుకే సంచాలక్ అనేది క్రియేట్ చేస్తున్నా. మానిటర్లు వద్దు, సంచాలక్ నీకు పెడతా అంటే మానిటర్లు ఉండని, నేను ఓన్లీ సంచాలక్ పెడతా, నీకేం అధికారం ఇట్లా కాదు, కానీ సంచాలక్ అన్ని పర్యవేక్షించి నాకు చెప్పాలి అని అంటే, అందులో ఏం లేదుగా పవర్ అన్నట్టుగా మాట్లాడతాడు. సో అదంతా చెప్పాలి అని చెప్తే, సరే రేపు ఆలోచించి చెప్పుకుందాం అండ్ రేపు అనౌన్స్ చేస్తా అని చెప్పింది. ఇంకేమేమి వర్క్స్ ఉంటే దానికి చెప్పమని అంటాడు. ఆ తర్వాత మనిషి కెమెరాలతో మాట్లాడుకున్నాడు. అట్లా నడుచుకుంటే నేను కెమెరాలతో మాట్లాడుతానని చెప్పి మాట్లాడాడు. క్యాప్టెన్ ఇవ్వాలి వాళ్ళకి రియాలిటీ చెక్. ఎవరికి? శ్రీజాకి, ప్రియాకి క్యాప్టెన్ ఇవ్వాలి, రియాలిటీ చెక్ ఇవ్వాలి. వాళ్ళు చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తారు. జనాలు చూస్తున్నారు, మీరు చూస్తున్నారన్న నమ్మకం నాకు ఉన్నది. మమ్మల్ని రెస్పెక్ట్ చేసి కామనర్స్ వీళ్ళు కాదు, మిమ్మల్ని రిప్రజెంట్ చేసే కామనర్స్ వీళ్ళు కాదని మీ ఫీలింగ్ ఉండొచ్చు. సో రేపటి నుంచి నా గేమ్ చూపిస్తా, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు. క్యాప్టెన్ కనుక వాళ్ళని ఏంటది రియాలిటీ చెక్ చేయకపోతే వాళ్ళు టూ మచ్ బిల్డప్లు కొడుతురు కదా, మీరు అంత తోపులు తురుములు కాదు, జర చెప్పినట్టు వినాలి అని రియాలిటీ చెక్ చేపిస్తే ఓకే, లేదంటే రేపటి నుంచి నా ఆట నేను చూపిస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. ఆ తర్వాత తనుజ డిమాండ్ పవన్ అట రీతు చౌదరి ఈ చెవి జుంకా అంటే చెవిదే కదా, ఆ జుంకా అన్నది ఆమె. జుంకా ఎందుకు జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏంటిది ఏదో ఉందిలే, అర్థమవుతుందిలే, ఇవన్నీ జరుగుతున్నాయి. కాదులే అంటాడు. తనుజ చేయబట్టుకొని నడవడం, అరే నేనెందుకు రా నీకు, మీ రీతు ఉంది కదరా, మీ రీతు ఫీల్ అవుతుంది నా చేయబట్టుకుంటే, ఇట్లాంటివన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. ఓహో అంటారు. రీతు ఎలిమినేషన్ రౌండ్ నుంచి లోపలికి రాగానే పట్టుకుంది కదా. అవును, నిన్న ఎపిసోడ్లో రీతు చౌదరి సేవ్ అయిన తర్వాత తనుజకు పోయి ఒక ముద్దు పెట్టింది, హగ్ చేసుకుంది. సోల్ ఫ్రెండ్స్ సంథింగ్ ఏదో డిస్కషన్ జరిగింది కదా, ముద్దులు హగ్గులు అయినాయి కదా. ఇఫ్ ఇన్ కేస్ ఒక అబ్బాయి అదే మేల్ కంటెస్టెంట్ ఇంకో మేల్ కంటెస్టెంట్ ముద్దు పెట్టుకుని హగ్ చేస్తే ఏమంటారు? అబ్బా, ఈ లోకంలో అబ్బాయిలకి స్వేచ్ఛ లేదు అయ్యా. అమ్మాయిలకి ఉన్న స్వేచ్ఛ అబ్బాయిలకి లేదు. అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే ఏముండదు, అమ్మాయిని హగ్ చేసుకుంటే ఏముండదు. అదే అబ్బాయి అసలు ఒకప్పుడు మగవాళ్ళే దోస్తులు ఫ్రెండ్స్ మొత్తం జాంజిగిరి జబ్బలు ఇట్లా మొత్తం మీద చేయలేసుకుని పోయేది, ఫుల్ క్లోజ్ ఉండేది, అంత అలాయి బలాయిలు అంత జోర్దారు ఉండేది. ఇప్పుడు మగవాళ్ళు అట్లా చేసేది అనుకో, దూరం నుంచి వెళ్ళి ఏదో తేడాగా ఉందే అని చూసేది. అట్లా లోకం మారిందయ్యా. అమ్మాయిలకి స్వేచ్ఛ వచ్చింది, అబ్బాయిలకి స్వేచ్ఛ పోతుంది కదా, అవునా కదా చెప్పండి. ఒక ఇద్దరు అబ్బాయిలు ముద్దు పెట్టుకున్నారు అనుకో, చెప్ప మీద పెట్టిండు అనుకో, ఏమంటారు మీరు? తేడాగా ఉంది సీనా అంటారు. అది స్వేచ్ఛ పోయిందయ్యా. అమ్మాయిలకేమో క్యూట్ స్వీట్. సరే రైట్, ఓకే. సంజన ఇమ్ము అండ్ ఇంకెవరు మాట్లాడుకున్నారు? ఇక్కడ అయిపోయింది డిస్కషన్. అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్, ప్రియా, శ్రీజ కూడా మాట్లాడుకున్నారు. ఏది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా గుడ్ అయినా బ్యాడ్ అయినా మనం యాక్సెప్ట్ చేయాలి అని ఇట్లాంటి డిస్కషన్ ఒకటి జరిగింది. ఆ తర్వాత సంజన, మనీష్ వీళ్ళిద్దరు రేపు సంచాలక్ గురించి అనౌన్స్ చేస్తా అని చెప్పేసింది. అండ్ లాస్ట్కి వస్తే డిమాండ్ పవన్ నామినేషన్స్ గురించి మాట్లాడుతాడు. అసలు నామినేషన్స్ ఎట్లా చేయాలనో ఏమో, ఎవరిని నామినేట్ చేయాలనో ఏంటో అన్న డిస్కషన్ ఒకటి జరుగుతుంది. చాలా అంటే ఇక్కడ ఇమాన్యుయల్ చెప్తాడు. ఇమాన్యుయల్ ఎవరికి? బర్నీకి, తనుజాకి చెప్తాడు. వాళ్ళు చూసినావా అన్న, అసలు నాగార్జున గారు వెళ్ళిపోయినప్పటి నుంచి కంటిన్యూగా నామినేషన్ ఎవరిని చేయాలని డైలాగులతో సహా అనుకుంటున్నారు. వాళ్ళు ఆ కాన్సెప్ట్లో ఉన్నారన్న, మనమే లేవు అన్నట్టుగా వాళ్ళు బిగ్ బాస్ ఫార్మేట్లో ఉన్నారు. రేపటికి ఎవరిని నామినేట్ చేయాలి అనే థింకింగ్లోనే ఉన్నారు. ప్రియా, శ్రీజ అందరూ అదే డిస్కషన్ చేసుకుంటున్నారు. అండ్ డిమాండ్ పవన్ కూడా అదే డిస్కషన్ చేస్తున్నట్టు, ఎవరిని నామినేట్ చేయాలి, అందరినీ చేయొచ్చు అంటే ఓకే, లేదు మేము మిమ్మల్ని చేయాలి అన్నప్పుడు కష్టమైద్ది, లేదంటే మేము మమ్మల్ని చేసుకోవద్దు అన్నప్పుడు కష్టమైద్ది అని డిమాండ్ పవన్కి ప్రియా మీద వాళ్ళ మీద ఉంటుంది. సేమ్ మనీష్కున్నట్టే మాట్లాడిస్తలేరు, డామినేట్ చేస్తారని ఇద్దరే వెళ్తున్నారు. టోటల్ హౌస్ అంతా కూడా ఇద్దరు హ్యాండ్ ఓవర్లో, ఇద్దరు చెక్కు చేతల్లో నడుస్తుంది అని చెప్పి మనీష్ కూడా కెమెరాతో అంటూ ఉంటాడు అన్నట్టు. సో ఆ తర్వాత రాము అండ్ ఇమాన్యుయల్ పడుకొని ఉంటారు. అక్కడ సంజన వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు అంటాడు రాము, ఫైనల్ వీక్లో కూడా నీ మైండ్ని డైవర్ట్ చేయగలుగుతుంది సంజన అక్క అంటాడు. అంటే నేనెక్కడ డైవర్ట్ చేస్తున్నారా, వాని బ్రెయిన్ని డైవర్ట్ చేయలేము, వాడు చాలా షార్ప్, వాడు 360లో ఆలోచించగలుగుతాడు, వాని బ్రెయిన్ని డైవర్ట్ చేయలేనులే నేను అని అంటుంది. అన్న తర్వాత సడన్గా మెత్తదిచ్చి కొట్టడానికి అంటుంది.
అనడం, ఆ తర్వాత కొన్నిసార్లు అంటే అటు ఇటు ఫ్రేములు అవి ఇవి చూపించారు, ఆ తర్వాత క్లోజ్ అయిపోయింది. ఇది మిడ్ నైట్ ముచ్చట. ఈ వీడియో మ్యాక్సిమం షార్ట్ అండ్ స్వీట్గా నేను చెప్పినాను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. రైట్, ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుంటే నోటిఫికేషన్లు వస్తాయి. ఆ గంటనే ఇప్పుడు ఆలు, ఒకప్పుడు గంట కొట్టడం ఆలనే సపరేటు, ఇప్పుడు గంటే ఆలు. ఓకేనా? సరే మరి ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెప్పా కేర్.